పిల్లల్లా మీకు ముచ్చట అడుగుదామని యాది మర్చిన యాదికొచ్చింది. చిన్నప్పుడు మనము ఒక ఆట ఆడుకునేది యాదుకున్నదా? గదేనులా దాగుడు మూతల ఆట యాదికొచ్చిందా? గీ ఆటల గమ్మత్ ఏందంటే ఒక 5-6 కలిసి ఆట ఆడతారు. మరి దాగుడు మూత ఆటల పొలగాళ్ళు ఎట్లా ఆడతారు? ఊరిని గద్దెలదా ఇంటి వెనకనో లేకపోతే ఇంటి ముందటనో ఇగో ఓ రకంగా చెప్పాలంటే ఇంటి దగ్గర పట్ల ఆడతారు. ఏంది గట్ల చూస్తున్నారు? గీ దాగుడు మూత ఆట ముచ్చట ఇప్పుడు ఎందుకు చెప్తున్నానా? గీ ముచ్చట చూడురి, ఐటంక మొత్తం మీకే సమజ్ అవుతుంది. ఇక్కడ 15 ఏళ్ల పిల్లగాడు దాగుడు మూతల ఆట ఆడుకుంటా ఏకంగా వేరే దేశానికే పోయిండు. ఒర్రి అక్క ఇది ఎక్కడ కాతారో అని పరిచయం కాకుర్రి. ఇక్కడ అసలు ముచ్చట ఏందంటే పక్క పొంటి పొలగాలతో ఆట ఆడుకుంటా ఈ పిల్లగాడు ఒక కంటైనర్ లో దాక్కున్నాడు. జర్రింత అలసిపోయి అన్ననే నిద్రపోయిండట. ఒర్రి పొలగాడు కళ్ళు తెరిచి చూస్తే కథ మలేషియా అనే దేశంలో తేలిండు. పొలగాని పేరు పయ్యం చిట్టగాంగ్ అనే దగ్గర ఉంటాడు అన్నట్టు. పొలగాడుగా కంటైనర్ ఉన్న ముచ్చట అక్కడ ఉన్నోళ్ళకు తెలియక ఎమ్మటే తలుపులు దగ్గరికేసి తాళం వేసిందంట. ఇక వారం రోజులు అన్ననే ఉన్నాడు. తిననీకి తిండి లేదు, తాగనీకి మంచినీళ్ళు లేక పొలగాడు జ్వరం వచ్చి సోయిసెక్కు లేకుండా పండుకున్నాడు. ఇక అక్కడ ఉన్న ఓ మలేషియా పోలీసులు ఎమ్మటే పొలగాని దాకొని జరిక చేసి ఇక మంచి సైడ్ చూసుకున్నారట. ఇక ఆయటంక ఏమైంది, ఏం కథ తమ్మి, గిట్లెట్లా వచ్చినావు, గిన్నెట్లా దాచుకున్నావు అని అడిగితే ఇక ఇది ఇట్లా సంగతి అని చెప్పుకుంటూ వచ్చిండట పొలగాడు. ఇక ఎమ్మటే అక్కడ ఉన్న మలేషియా అధికారులు బంగ్లాదేశ్ కు ముచ్చట తెలుసుకున్న మలేషియా అధికారులు బంగ్లాదేశ్ కు పంపనీకి ఆలోచన చేసిరు. చూసినారులా పొలగాని టైం మంచిగా ఉండి ఇంకేం కాలే. ఇక ఆయనతో ఏమన్నా అయితే ఏంది సంగతి అని మస్తు పరిచయం అవుతున్నారు ముచ్చటిన జనాలు. ఓ అవ్వయ్యలు మీరు కూడా జర పిల్లలను బయటికి పోయి ఆడుకుంటామంటే జర ఒక పరి ఆలోచన చేయర్రి, లేకపోతే తర్వాత ఆగం కావాల్సిన పని పడతాయని చెప్తున్నారు ముచ్చటిన పబ్లిక్.